హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం మిడివల్ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈ మిడివల్ హిస్టరీ సిరీస్లో భాగంగా మనం లాస్ట్ వీడియోలో గోరీ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. దాంట్లో జరిగిన స్థానేశ్వర యుద్ధాలు, చాంద్వార్ యుద్ధాలు ఎవరెవరికి మధ్య జరిగాయి ఏంటి అనేది డిస్కస్ చేస్తాం కదా. సో ఇక్కడ గోరీ యొక్క సేనాని అయిన బక్తియార్ ఖిల్జీ గురించి డిస్కస్ చేద్దాం. అయితే గోరీకి సేనానులుగా ఇద్దరు ఉంటారు కదా, బక్తియార్ ఖిల్జీ ఇంకా కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనేవారు బానిసా వంశం యొక్క స్థాపకుడు అనమాట. అర్థమైంది కదా, కుతుబుద్దీన్ ఐబక్ బానిసా వంశ స్థాపకుడు అనమాట. ఈ గోరీ చనిపోయిన తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకొని బానిసా వంశాన్ని స్థాపించాడు కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ బక్తియార్ ఖిల్జీ అన్నమాట, ఇతను మెయిన్ సేనాని అన్నమాట. గోరీ యొక్క మెయిన్ సేనాని బక్తియార్ ఖిల్జీ. ఈ బక్తియార్ ఖిల్జీ మన ఇండియాలో ఉన్న నలంద, విక్రమశిల విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేశాడన్నమాట. సో వాటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుందన్నమాట. అండ్ వీడియో చూస్తున్నంతసేపు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ స్లైడ్ చూడండి. మహమ్మద్ గోరీ సేనాని బక్తియార్ ఖిల్జీ. సో మహమ్మద్ గోరీ యొక్క సేనానులు ఇద్దరు ఉంటారు, బక్తియార్ ఖిల్జీ ఇంకా కుతుబుద్దీన్ ఐబక్. మహమ్మద్ గోరీ ప్రధాన సేనాని అయిన బక్తియార్ ఖిల్జీ తూర్పు భారతదేశంపై దండెత్తాడు. సో ఈ బక్తియార్ ఖిల్జీ మహమ్మద్ గోరీ యొక్క సేనాని కదా, ఇతను తూర్పు భారతదేశంపై దండెత్తాడు. 1200లో బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రాలను ఆక్రమించాడు. సో అర్థమైంది కదా, 1200లో బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రాలను ఆక్రమించాడు. సో తూర్పున ఉంటాయి కదా, మన ఇండియాకి తూర్పున ఉండే ఈ బెంగాల్ బీహార్ రాష్ట్రాలను ఈ బక్తియార్ ఖిల్జీ 1200వ సంవత్సరంలో ఆక్రమించాడు అనమాట. ఈ దండయాత్ర సమయంలో బెంగాల్ను పాలిస్తున్న సేన వంశ పాలకుడు లక్ష్మణసేనుడు. సో అర్థమైంది కదా, బెంగాల్ను పాలిస్తుంది ఎవరు? ఇతని కాలంలో బక్తియార్ ఖిల్జీ ఇక్కడ ఆక్రమించినప్పుడు బెంగాల్ని పాలిస్తుంది లక్ష్మణసేనుడు అన్నమాట. ఈ లక్ష్మణసేనుడు పాల వంశానికి సంబంధించిన అతను. అయితే ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ లక్ష్మణసేనుడి దగ్గర పంచరత్నాలు అనబడే కవులు ఉంటారనమాట. దాంట్లో మెయిన్ వ్యక్తి జయచంద్రుడు, మెయిన్ కవి జయచంద్రుడు అనమాట. జయచంద్రుడి యొక్క రచన గీతా గోవిందం. సో ఇక్కడ లక్ష్మణసేనుడి దగ్గరే ఉంటారు ఈ పంచరత్నాలు అనబడే కవులు. వీలైతే నోట్ చేసుకోండి, రాసుకోవడానికి ట్రై చేయండి. 1200లో బెంగాల్ బీహార్లను జయించిన గోరీ సేనాని ఎవరు? బక్తియార్ ఖిల్జీ. సో అర్థమైంది కదా, 1200లో బెంగాల్ ఇంకా బీహార్లను జయించిన గోరీ యొక్క సేనాని ఈ బక్తియార్ ఖిల్జీ. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. లక్ష్మణసేనుడి ఆస్థానంలో అత్యంత ప్రతిభావంతులైన కవుల బృందము ఉండేది. సో అర్థమైంది కదా, ప్రతిభావంతులైన కవుల బృందం ఉండేది ఎవరి దగ్గర? లక్ష్మణసేనుడి దగ్గర అన్నమాట. సో వారినే పంచరత్నాలు అని చెప్పి అంటారు. ఈ కవుల బృందాన్ని పంచరత్నాలు అని పిలిచేవారు. సో ఈ కవుల బృందాన్ని పంచరత్నాలు అని పిలిచేవారు. వాళ్ళ దాంట్లో ఉన్న మెయిన్ అతను జయదేవుడి యొక్క రచన గీతా గోవిందం. సో పంచరత్నాల్లో అత్యంత ముఖ్యుడు జయదేవుడి ప్రసిద్ధ చారిత్రక రచన గీతా గోవిందం. చాలా ఇంపార్టెంట్. మనం ఆల్మోస్ట్ ఈ మహమ్మదీయుల గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఇవన్నీ వస్తూనే ఉన్నాయి కదా, వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. రాజపుత్ర వంశంలో కూడా ఈ జయదేవుడి గురించి డిస్కస్ చేసాం. గీతా గోవిందం అతని యొక్క రచన అని చెప్పి ఊకే రిపీట్ చేయడం జరుగుతుంది. ఇంకా మంచిగా రివిజన్గా ఉంటుంది కదా మనకి, వీలైతే నోట్ చేసుకోండి. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో బక్తియార్ ఖిల్జీ ధ్వంసం చేసిన యూనివర్సిటీలు అన్నమాట. బక్తియార్ ఖిల్జీ హింసించి పూర్తిగా ధ్వంసం చేసిన ప్రాచీన విశ్వవిద్యాలయాలు ఏంటింటవి? నలంద విశ్వవిద్యాలయం. ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని కుమారగుప్తుడు I కట్టించాడనమాట. సో ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని ఈ తిక్కలోడు బక్తియార్ ఖిల్జీ ధ్వంసం చేసేస్తాడనమాట. ఇది ఉండుంటే మన ఇండియా ఒక రేంజ్లో ఉండేది. నెక్స్ట్ విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని కూడా ఈయన ధ్వంసం చేసేసాడు. ఇంకా ఉద్దంతపూర విశ్వవిద్యాలయాన్ని కూడా ఈయన ధ్వంసం చేసేసాడు. సో ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని కుమారగుప్త కట్టించాడనమాట. ఇంకా విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని పాలవంశానికి చెందిన ధర్మపాలుడు కట్టించాడు. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఈ మహమ్మద్ గోరీ యొక్క చివరి దండయాత్రల గురించి చూద్దాం. ఫస్ట్ 1205లో ఇది మహమ్మద్ గోరీ యొక్క చిట్ట చివరి దండయాత్ర. ఎప్పుడు చిట్ట చివరి దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1205లో ఈ మహమ్మద్ గోరీ యొక్క చిట్ట చివరి దండయాత్ర అన్నమాట. జీలం మరియు చినాబ్ నదుల మధ్య అంతర్వేది ప్రాంతాన్ని ఆక్రమించాడు. సో ఈ దండయాత్రలో జీలం మరియు చినాబ్ నదుల మధ్య ఉండే అంతర్వేది ప్రాంతాన్ని ఆక్రమించాడనమాట. ఈ ప్రాంతంలో తిరుగుబాటు చేస్తున్న కొక్కర్లను ఓడించి అణచివేశాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, కొక్కర్లు. అయితే ఈ కొక్కర్లు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీరు గోరీపై దాడి చేస్తారు. ఎవరు? కొక్కర్లు అనబడే దారిదోపిడి దొంగలు
గోరిపై దాడి చేస్తారు. గజనీపై దాడి చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని జాట్లు అని అంటారన్నమాట. 16వ దండయాత్రలో ఈ జాట్లు అనబడే దారి దోపిడి దొంగలు గజనీపై దాడి చేస్తారన్నమాట. 17వ దండయాత్రలో వీరిని ఓడించేస్తాడు. కానీ ఇక్కడ గోరి వీరి చేతిలోనే చనిపోతారన్నమాట. ఈ కొక్కర్లు అనబడే దారి దోపిడి దొంగల చేతిలో గోరి చనిపోతాడు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి, గజనీపై దాడి చేసింది జాట్లు అనబడే దారి దోపిడి దొంగలు, ఈ గోరిపై దాడి చేసింది కొక్కర్లు అనబడే దారి దోపిడి దొంగలు అనమాట. సో ఇదన్నమాట, వీరి చేతిలోనే గోరి చనిపోతాడు. సో అర్థమైంది కదా. ఈ దండయాత్రలో గోరికి సైనిక సహాయం చేసింది ఇల్టుట్మిష్. సో ఈ ఇల్టుట్మిష్ గురించి ముందు ముందు వీడియోస్లో ఇంకా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. మహమ్మద్ గోరి యొక్క హత్య గురించి ఎప్పుడు జరిగింది? 1206లో అన్నమాట. సింధు నది తీరంలో ప్రార్థనలో నిమగ్నమై ఉన్న సమయంలో ఈ కొక్కర్లు అనబడే దారిదోపిడి దొంగలు ఇతన్ని చంపేస్తారనమాట. మహమ్మద్ గోరిని చంపేస్తారు. కొక్కర్లు అణచివేతకు ప్రతీకారంగా ప్రార్థన చేసుకుంటున్న మహమ్మద్ గోరిని కొక్కర్లు దారుణంగా హత్య చేశారు. సో అర్థమైంది కదా. సో ఈ కొక్కర్లు అనబడే దారిదోపిడి దొంగలు ఈయనని ఎవరు ఈ మహమ్మద్ గోరిని చంపేస్తారన్నమాట. ప్రార్థన చేసుకుంటున్న సమయంలో అదే కోపంగా, అంటే ఫస్ట్ ఆ దండయాత్రలో వాళ్ళని అణచివేస్తాడు కదా, సో ఈయన ఆ ప్రతీకారంతో ఈ మహమ్మద్ గోరిని ఈ కొక్కర్లు అనబడే దారిదోపిడి దొంగలు ఆయనని హత్య చేసేస్తారనమాట. సో ఇలా గోరి చనిపోతాడనమాట. నెక్స్ట్, సాంస్కృతిక సమ్మేళనం యొక్క అరుదైన నిదర్శనం. భారతదేశాన్ని ఆక్రమించినప్పటికీ మహమ్మద్ గోరి తన నాణ్యాల ముద్రణలో ఒక విలక్షణమైన విధానాన్ని అవలంబించాడు. ఏంటది? లక్ష్మీ ప్రతిమ గల బంగారు నాణాలు. మహమ్మద్ గోరి భారతదేశంలో లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న బంగారు నాణాలను ముద్రించాడు. అర్థమైంది కదా. ఈ గోరి ఏం చేశాడంటే లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న నాణాలను ముద్రించాడనమాట. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో ఇది వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, మినహాజుద్దీన్ సిరాజ్ అనేవారు ఈ తబకత్ ఈ నసరీ అనే రచనను రచించాడు. నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. మినహాజుద్దీన్ సిరాజ్ అన్నమాట తబకత్ ఈ నసీరీ అనే రచన, ఇతనిది తబకత్ ఈ నసీరీ. మహమ్మద్ గోరి దండయాత్రలు మరియు భారతదేశంలో ముస్లింల తొలి విజయాలను తెలిపే అత్యంత సుప్రసిద్ధ గ్రంథం తబకత్ ఈ నసీరీ. సో అర్థమైంది కదా. ఈ మహమ్మద్ గోరి యొక్క దండయాత్రలు ఇంకా ముస్లిం యొక్క విజయాలను తెలిపే ఈ గ్రంథం అన్నమాట. ఏంటది? తబకత్ ఈ నసీరీ. ఎవరు రచించారు? మినహాజుద్దీన్ సిరాజ్ అన్నమాట. మినహాజుద్దీన్ సిరాజ్ దీని యొక్క రచయిత మినహాజుద్దీన్ సిరాజ్. ఈ గ్రంథం భారతదేశంలో గోరి యొక్క దండయాత్రల గురించి చెప్తుందన్నమాట. గోరి తన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఇండియాకి వచ్చాడు. గజనీ అనేవారు సంపదను దోచుకోవడానికి వచ్చారని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సామ్రాజ్య స్థాపన. మహమ్మద్ గోరి దండయాత్రల వల్ల భారతదేశంలో సుస్థిరమైన మహమ్మదీయ సామ్రాజ్యం అనేది ఏర్పడింది. సో ఈ గోరి చేసిన దండయాత్రల వల్ల మన ఇండియాలో సామ్రాజ్య స్థాపన, ఈ మహమ్మదీయ సామ్రాజ్య స్థాపన అనేది జరిగిందని చెప్పవచ్చు. నెక్స్ట్, 1192లో జరిగిన రెండవ థైరాన్ యుద్ధంలో మహమ్మద్ గోరి సాధించిన విజయం భారతదేశంలో ముస్లిం రాజ్య స్థాపన జరగడానికి ప్రధాన కారణమైంది. సో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించేస్తాడు కదా రెండవ థైరాన్ యుద్ధంలో. రెండవ థైరాన్ ఎప్పుడు జరిగింది? 1192లో జరిగిందనమాట. సో ఇక్కడ వీరికి అండర్స్టాండింగ్ లేక ఈ జయచంద్రుడు పిలిచాడనమాట ఈ గోరిని పిలవడం వల్ల దాంట్లో సెకండ్ థైరాన్ యుద్ధంలో ఈయన ఓడిపోతాడు పృథ్వీరాజ్ చౌహాన్. ఈయన గెలిచేస్తాడనమాట. సో దానితో ఇండియాలో వీరి యొక్క రాజ్య స్థాపన అనేది జరిగింది. నెక్స్ట్ స్లైడ్ చూడండి. మహమ్మద్ గోరి విజయానికి మరియు భారతీయుల ఓటమికి ప్రధాన కారణం శత్రువుల బలం కాదు, మన అంతర్గత బలహీనత. సో వీరికి అండర్స్టాండింగ్ లేక, అంటే ఈ పృథ్వీరాజ్ చౌహాన్ జయచంద్రుడికి వీరికి అండర్స్టాండింగ్ లేక వేరే వాళ్ళు మన ఇండియాలోకి ఎంటర్ అయ్యి వారి యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. సో ఇదే అన్నమాట దానికి కారణం. దీనికి ముఖ్య కారణం ఏంటి? రాజపుత్రుల్లో ఉన్న అనైక్యత. వీరిలో ఐక్యత లేదన్నమాట. వారి మధ్య నిరంతరం జరిగే అంతర్గత తగాదాలు. సో దీనికి కారణం ఏంటి? వీళ్ళ యొక్క రాజస్థాపన కారణం వీరికి అండర్స్టాండింగ్ లేకపోవడం. వీళ్ళ యొక్క బలహీనత భారతదేశంలో విదేశీయుల రాజస్థాపనకు మార్గం సుగమం చేశాయి. సో వీరికి అండర్స్టాండింగ్ లేక ఇదే మంచి టైం అని చెప్పి వేరే వాళ్ళు రాజ్యం స్థాపించడానికి అనుకూలంగా ఉండేటట్లు చేశాయన్నమాట. సో ఇదే. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ప్రముఖ చరిత్రకారుడు అర్నాల్డ్ టాయన్బీ తన చరిత్ర అధ్యయనం అనే గ్రంథంలో రాజపుత్రుల ఓటమిని ఇలా వ్యాఖ్యానించాడు. ఇలా 12వ శతాబ్దంలో రాజపుత్రులు తమ ఖడ్గాలను ఆత్మహత్య దారి తీసే విధంగా తమ వైపే మళ్లించుకోకపోయినట్లయితే హిందూ ప్రపంచం శక్తి విహీనం కాకుండా భారతదేశాన్ని తురుష్కుల దండయాత్రల నుండి కాపాడగలిగి ఉండేవారు. చరిత్ర తీర్పులో వారు ఆత్మహత్యకే పాల్పడినారు కానీ హత్య గావింపబడలేదు. సో అర్థమైంది కదా. కత్తితో వేరే వాళ్ళని పొడవాల్సింది పోయి వీళ్ళే పొడుచుకున్నారన్నమాట. సో వీరికి అండర్స్టాండింగ్ లేక వేరే వాళ్ళు ఎవరో మన ఇండియాకి వచ్చి ఆధిపత్యం వారి యొక్క రాజ్యస్థాపన చేయడం జరిగింది. సో ఇదే దీంట్లో ఉన్న మీనింగ్ అన్నమాట. ఇలా అని చెప్పి ఎవరు చెప్పారు? అర్నాల్డ్ టాయన్బీ. సో ఇది చాలా ఇంపార్టెంట్. అర్నాల్డ్ టాయన్బీ ఇలా చెప్పాడనమాట.
ఏ గ్రంథంలో? చరిత్ర అధ్యయనం, స్టడీ ఆఫ్ హిస్టరీలో ఇలా రాసుకున్నాడు అనమాట. సో ఇదన్నమాట ఈ బక్తియార్ ఖిల్జీకి సంబంధించి క్విక్ రివిజన్గా ఒకే ఒక స్లైడ్లో ఉంటుంది. వీలైతే ఇదే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. బెంగాల్ను ఆక్రమించాడు ఈ బక్తియార్ ఖిల్జీ ఏ ఇయర్లో? 1200 సంవత్సరంలో. అయితే గీతా గోవిందం యొక్క రచయిత ఎవరు? జయదేవుడు. లక్ష్మణసేవుని ఆస్థానంలో ఉన్న పంచరత్నాల్లో సుప్రసిద్ధ కవి ఈ జయదేవుడు అన్నమాట. విద్వాసం చేసిన విద్యాలయాలు నలంద విశ్వవిద్యాలయం, నిలంద విశ్వవిద్యాలయాన్ని కట్టించింది కుమారగుప్తుడు. విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని పాలవంశానికి సంబంధించిన ధర్మపాలుడు కట్టించాడు. ఇంకా ఉద్దంతపూర విశ్వవిద్యాలయం, ఈ 3 విశ్వవిద్యాలయాలను ఈ బక్తియార్ ఖిల్జీ ధ్వంసం చేశాడనమాట. ఘోరీ యొక్క చివరి దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1205లో అన్నమాట. దాంట్లో ఎవరిని అణచివేశాడు? కొక్కర్లను అణచివేశాడనమాట. సో ఈ కొక్కర్ల చేతిలోనే ఈ ఘోరీ లాస్ట్కి చనిపోతాడు. చివరి దండయాత్రలో సహకరించింది ఇల్టుట్మిష్. సో ఈ ఘోరీకి చివరి దండయాత్రలో సహకరించింది ఇల్టుట్మిష్ అన్నమాట. ఘోరీ మరణం 1206లో జరిగింది. సింధు నది తీరంలో కొక్కర్ల చేతిలో చనిపోతాడు అనమాట. ఘోరీ దండయాత్రల గ్రంథం తబకత్ ఈ నసీరీ. సో ఈ ఘోరీ చేసిన దండయాత్రల గురించి చెప్పే గ్రంథం తబకత్ ఈ నసీరీ. మిరాజుద్దీన్ సిరాజ్ ఈ తబకత్ ఈ నసీరీ అనే గ్రంథాన్ని రచించాడు. ఈ ముద్రించిన నాణాలేంటి? లక్ష్మీదేవి ప్రతిమ గల బంగారు నాణాలను ముద్రించాడనమాట. ఎవరు? ఘోరీ. ముస్లిం రాజ్య స్థాపనకు కారణం 1192లో జరిగిన సెకండ్ థైరన్ యుద్ధం అనమాట. పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించేస్తాడు కదా ఈ ఘోరీ. సో అదే మెయిన్ కారణమైంది ఈ ఇండియాలో సామ్రాజ్యాన్ని స్థాపించడానికి. రాజపుత్రుల పతనంపై వ్యాఖ్యానించింది అర్నల్ టాయన్ బి. సో ఈ అర్నల్ టాయన్ బి ఏమని చెప్పాడో కూడా నేను క్లారిటీగా చెప్పడం జరిగింది కదా. సో ఇదన్నమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్నంతసేపు వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీకు రివిజన్గా ఉంటుంది. ఇంకా వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది.